హాయ్ హలో నమస్తే. ఘాటి ఈ సినిమా గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. మనకున్న మంచి దర్శకుల్లో ఒకరు క్రిష్. ఆయన చేసిన సినిమా హీరోయిన్ ఓరియంటెడ్, అనుష్క శెట్టి హీరోయిన్, యూవి ఫస్ట్ ఫ్రేమ్ లాంటి పెద్ద సంస్థలు కలిపి నిర్మించిన సినిమా ఘాటి. ఈ సినిమా ఎలా ఉంది? ఘాటి సినిమా చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి లొకేషన్స్, ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఒక మంచి కాస్టింగ్, ఇవన్నీ కలిపి చేసిన సినిమా అవన్నీ వృధా అయిపోయాయి అని బాధ అనిపించింది. ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని లొకేషన్స్, జగదల్పూర్, కోరాపుట్, ఆ ఏరియాలోని అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అద్భుతమైన అటవీ ప్రాంతాలు, లోయలు, కొండలు, లొకేషన్స్ లేటెస్ట్ టెక్నాలజీతో అద్భుతంగా విడిచిపెట్టారు. సేమ్ టైం అనుష్క శెట్టి హీరోయిన్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాగ బాగున్నాయి. ఇన్ని ఉండి బ్యాక్డ్రాప్, కొత్త బ్యాక్డ్రాప్, ఇంతవరకు ఎవరు టచ్ చేయని బ్యాక్డ్రాప్. అందరికీ తెల్లాలేస్తే పేపర్లో కనిపించే వార్తలు గంజాయి గంజాయి గంజాయి. సో ఆ గంజాయి ఎక్కడ బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అనే దగ్గర స్టార్ట్ అయిన కథ. అన్ని కొత్తగా పెట్టుకుని అన్నీ కూడా పాయింట్లన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. ఘాటి సినిమా జనాలను అలరించలేకపోయింది అన్నది ఒక చేదు వాస్తవం. ఎందుకు అలరించలేకపోయింది అంటే వేళ్ళన్నీ కూడా ఖచ్చితంగా క్రిష్ అండ్ కో మీద వైపు చూపిస్తాయి. ఆయన టీము కలిసి తయారు చేసిన కథ. యాక్చువల్గా కథ చింతకింది శ్రీనివాసరావు లైన్ ఇచ్చినా కూడా సినిమాటిక్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నది క్రిష్, ఆయన ఎంచుకున్న టీము. ఈ టీము ఆ కథని అసలు చాలా వరకు పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పలో ఎర్రచందనం బ్యాక్డ్రాపు, చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాలు, సిండికేట్లు, ఎర్రచందనాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి టౌన్ లెవెల్కి ఎలా చేరుస్తారు, ఇదే కాన్సెప్ట్ గంజాయిలో ఇంప్లిమెంట్ చేశారు. గంజాయి అక్కడ ఎలా పండడం స్టార్ట్ అయింది, ఆ గంజాయిని ఎలా ప్రాసెస్ చేసి చేరుస్తారు, ఇదంతా కూడా ఇది పుష్పాన్ని గుర్తు చేస్తుంది. రెండోది హీరో తన వాళ్ళందరూ చదువుకోవాలి, బాగుపడాలి, తన వాళ్ళకి మంచి వైద్యం అందవాలని చెప్పేసి తను తప్పుదారి పట్టినా పర్వాలేదని చెప్పి తనే గంజాయి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించి స్కూళ్ళు హాస్పిటల్ కట్టేసి, ఇది మనకు తెలిసిన జెంటిల్మన్ ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తుపట్టుకొస్తుంది. సో ఇలాగా రెండు పాపులర్ ఫార్ములాలు కలిపి కథ రాసుకుని ఒక సిండికేటు, ఒక పోలీసు వ్యవస్థ, ఇవి కూడా యాడ్ చేస్తే నిజంగా ఒక సక్సెస్ఫుల్ కథ తయారవ్వాలి. కానీ చాలా గజిబిజి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. మెయిన్ ఈ సినిమాకి కథ చెప్పడంలో లోపం. కథ ఎత్తుగడ వరకు బాగానే ఉంటుంది. ఎత్తుగడ అనుష్క కండక్టర్ ఉద్యోగం చేయడం, హీరో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం చేయడం, సిండికేట్లు, గంజాయిలో రకాలు. సో ఈ ప్రత్యేకమైన శీలావతి అనే రకాన్ని ఇంకెవరూ పండించకుండా కంట్రోల్ చేయడం, చాలా భయంకరమైన విలన్లు, దాన్ని అణదొక్కాలనే పోలీస్ ఆఫీసర్, ఇవంతా సెటప్ అంతా బాగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి కథని నడపడంలో చాలా గజిబిజిగా కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, ఇలా రకరకాలుగా నడిపి చేశారు. ఈ సినిమాకి నాకు అనిపించింది మెయిన్ రెండు ఏంటంటే, పుష్ప సినిమాలో సుకుమారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇక నీతి న్యాయం మంచి చెడ్డ కాదు, అదొక ప్రపంచం. ఎర్రచందనాన్ని కొట్టి స్మగ్లింగ్ చేసే ప్రపంచం. అక్కడ సిండికేట్లు, అక్కడ రాజకీయాలు, అక్కడ ఎదిగిన ఒక హీరో. ఇంకక్కడ న్యాయం, ధర్మం, నీతి అవన్నీ అనవసరం. బట్ ఇక్కడ క్రిష్ గారు అలా ఎంచుకోలే. గంజాయి వాళ్ళలో రిఫార్ము, గంజాయి పెంచే వాళ్ళలో, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళలో ఒక ఆవేదన, ఇది మంచి పద్ధతి కాదనుకోవడం, ఇది మంచిది కాదనుకోవడం,
సో అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టారు. ఒక ప్రపంచం, ఆ ప్రపంచంలో ఒక హీరోయిన్ అతను ఎలా అయింది అనంటే ఇది కూడా పుష్పకి మరో వెర్షన్ లాగా అయిపోయి ఉండేది, నచ్చేది. అలా కాకుండా ఈ రెండింటి మీద ఎలాగ లెక్కలు వేసుకోవాలని చెప్పి వెళ్ళడంతో స్క్రీన్ ప్లే గజిబిజి అయిపోయింది. రెండోది, మొదటి సగం సినిమా వేరు, రెండో సగం సినిమా వేరు. రెండో సగం సినిమా అచ్చంగా ఒక రివెంజ్ డ్రామాగా చేసేసారు. రివెంజ్ డ్రామాగా చేసి ఒక హీరోయిన్ సెంట్రిక్గా, హీరోయిన్ ఒక సూపర్ హీరోయిన్లా చూపించేసి యాక్షన్ సీన్లతో నింపేశారు. సో రొటీన్ ఫార్ములా అయిపోయింది. మొదటైతే మీరు ఏదైతే తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ కాన్సెప్ట్ కానీ అన్నీ కొత్తవి. బట్ ఈ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ డ్రామా, రివెంజ్ డ్రామా అయిపోయింది. ఇంకోటి చూస్తే ప్రాబ్లము, పుష్పలో ఎక్కడ మరీ కళ్ళు మూసుకునేంత హింస కనపడదు. మనం ఫ్యామిలీతో కానీ చూడడానికి కానీ ఇక్కడ హింస అనేది కనపడదు. ఈ సినిమాలో కొన్ని సీన్లో మితిమీరిన హింసకి తావిచ్చారు. క్రిష్ లాంటి వాళ్ళు అంత హింస సినిమా ఎందుకు తీశారు నాకు అర్థం. క్రిష్ అంటే ఒక మంచి భావోద్వేగాలు, మంచి మానవ సంబంధాలు, మంచి ఫిలాసఫీ, మంచి కథ, అది ఆయన సెటప్. ఆయన ఇలా కాదు, నేను ఒక యాక్షన్ సినిమా తీస్తాను, నేను కూడా చూపిస్తాను మీకు నేనేంటో, ఒక యాక్షన్ సినిమా చూపిస్తా, కత్తులు గొడ్డళ్ళు తీసుకొచ్చి తలలు లేచిపోయి నెత్తురు ఏర్లేకి పారేలాగా మీకు నేను చూపిస్తా అనడం వల్ల ఆయన కానీ జోళ్లలో కాళ్ళు పెట్టినట్టయింది. పోనీ అలా చేసిన ఇప్పుడు చూసుకోవాలి, తన ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎంతవరకు ఈ హింసను చూడగలరు, తను చెప్పదలుచుకున్న కథ ఏంటి, దాంట్లో క్లారిటీ ఎందుకు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు. హీరోయిన్ మంచివాళ్ళుగా మారమంటున్నారు, కానీ డబ్బులు కావాలన్నప్పుడు సరే ఇలా కాదు ఈ దారిలోనే వెళదాం అనుకున్నారు. దీనికి సిండికేట్ ఉంది, ఈ సిండికేట్ ఎలా ఉంది, ఎక్కడ జరుగుతోంది తప్పు, అది ఎక్కడ పట్టుకోవాలనుకున్నారు, పోలీసులు వెతుకుతున్నారు. ఇది కదా, ఇంత క్లియర్గా కథ చెప్పుకోవచ్చు కదా, దాన్ని అంత గజిబిజిగా చెప్పాల్సినంత అవసరం ఏముంది, నాకు అర్థం కాలేదు. పైగా ఓకే యాక్షన్ సినిమా తీయాలంటున్నారు, బలంగా చెప్పాలని చెప్పండి. ఇంకా అక్కడ మళ్ళీ మొరల్స్, వాల్యూసు, మళ్ళీ మనకు అలవాటైన కృషి గారికి అలవాటైన మానవ సంబంధాలు ఇవన్నీ ఇందులో తీసుకురాకూడదు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేయాలి. మీరు ఈ కొత్త స్టైల్ సినిమా తీయాలంటే ఈ కొత్త స్టైల్లోనే తీయాలి, మళ్ళీ దాన్ని ఇందులోకి ఆపాదించకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ముందు లైట్గా కనీసం టచ్ చేసేయాల్సిన ప్రాబ్లం సరిగ్గా టచ్ చేయలేదు. వాళ్ళు పంటలు పండిస్తారు, పంటలకు గిట్టుబాటు ధర లేక, గంజాయికి అయితే గిట్టుబాటు ధర కాదు, ఎక్కువ డబ్బులు రావడంతో గంజాయి వైపు వచ్చారు. యాక్చువల్ గంజాయి అన్నది వాళ్ళ జస్ట్ దేవతలకు నైవేద్యంగా పెట్టే ఆచారం. ఇది క్లారిటీగా చెప్పలేకపోయారు. అలాంటి గంజాయిని వాళ్ళు ఇండివిజువల్గా పండించాల్సి వచ్చింది, ఆ పంటని ఇండివిజువల్గా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది, అంత క్లారిటీగా మిస్ అయ్యారు. హింస మీద పెట్టిన దృష్టి, యాక్షన్ సీన్ల మీద పెట్టిన దృష్టి స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు. అసలు జగపతి బాబు క్యారెక్టర్ అయితే ఇరిటేటింగ్గా ఉంటుంది. జగపతి బాబు గతంలో అనుకోకుండా ఒక రోజులో చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో చేశారు, కంటిన్యూ ఒక జ్యూస్ ప్యాకెట్ ఒకటి పెట్టి తాగుతూ చేస్తుంది చాలా ఈజీగా పోలీస్ ఇన్స్పెక్టర్. సో దాన్ని మళ్ళీ రెప్లికా చేద్దాం అనుకున్నారు, ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు, కొంచెం ఆ టైప్లో ఈజీగా చేయాలని ఏదేదో ప్రయత్నించారు. కానీ ఆయన ఇరిటేషన్ వచ్చింది సీన్లు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే పుష్పలో ఫాజిల్ క్యారెక్టర్ని కొంచెం ఇమిటేట్ చేద్దామా, దానిలో కొద్దిగా చిన్న ఫన్ టోన్ యాడ్ చేద్దామా. సో ఇలాగా క్రిష్ తన కథని తను రాసుకొని తన సినిమా తను తీసుకుంటే అద్భుతంగా తీస్తారు. వేరే వాళ్ళ సినిమాల కేసు చేసి, వేరే వాళ్ళ కథల కేసు చూసి, వేరే పాత్రల కేసు చూసి వాటిని తీసుకొచ్చి రీమిక్స్ చేస్తే ఇలాగే అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్లో అనుష్క ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒకలా ఉంటుంది. ఆ రివెంజ్ డ్రామా విపరీతంగా ఎన్నో సినిమాలు చూసేసాం. ఈ టైప్ ఆఫ్ రివెంజ్ డ్రామాలు మీరు ఏదైతే కొత్త బ్యాక్డ్రాప్ తీసుకుని, కొత్త కథాంశం తీసుకుని కొత్తగా చెప్పాలనుకున్నారో అంతా పాడైపోయింది, ఇంటర్వెల్కి ఆగిపోయి సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్లోకి వెళ్ళిపోయింది. సో మంచి నిర్మాతలు పెట్టిన డబ్బు, మంచి లొకేషన్లో కష్టపడి తీసిన సీన్లు, కొత్తగా ఎంచుకున్న బ్యాక్డ్రాప్, కొత్త కథ అనుకున్నది అన్నీ కూడా
కేవలం కథ చెప్పడంలో బాగా చెప్పలేకపోవడం వల్ల, కామన్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోవడం వల్ల, ఇంట్రెస్టింగ్గా చెప్పలేకపోవడం వల్ల ఘాటి అనే సినిమా యాక్సిడెంట్ అయిపోయింది, ఘాటీలో కూలబడిపోయింది. అంతకని చేసేదేం లేదు. థ్యాంక్ యూ.